హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ టైటిల్ చూసి ఉంటారు కదా, అవునండి, యూట్యూబ్ నుండి ఫస్ట్ టైం ఫస్ట్ శాలరీ అనేది వచ్చేసింది అనమాట. సో ఎంత హ్యాపీ ఉందో అస్సలు మాటలో చెప్పలేను. శాలరీ వచ్చేసి నవంబర్ ఎండింగ్ లో వచ్చేసిందండి. వచ్చి రాగానే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది వెంటనే. బట్ కొన్ని సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ వీడియో చేయడం ఇంతవరకు వచ్చేసింది అన్నమాట. బట్ హ్యాపీనెస్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనే కంపల్సరీ ఈ వీడియో తీయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి ఫ్రెండ్స్, లేదా బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి. ఓకే, నాకు శాలరీ అనేది నవంబర్ ఎండింగ్ లో వచ్చేసింది. ఓకే, మనీ వచ్చేసి నవంబర్ ఎండింగ్ లో వచ్చాయని చెప్పేశాను కదా. అండ్ ఆ మనీ వచ్చినప్పుడు అసలు నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడాలంటే అసలు మాటలో చెప్పలేను. నిజం చెప్పాలంటే కొద్దిగా నేను ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను అన్నమాట. సో ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు వీడియోస్ పెడుతూ వస్తున్నాను. సో ఎంత కష్టపడ్డాను అనేది నాకు మాత్రమే తెలుసండి, ఇంకా యూట్యూబర్స్ కి తెలిసి ఉంటుంది. ఒక్కొక్క వీడియో తీయడము, ఎడిట్ చేయడము, అప్లోడ్ చేయడము అది ఎంత కష్టమో. అండ్ ఇంట్లో పని చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, అన్ని ఆల్ వర్క్స్ చూసుకోవాలి కదా. అవన్నీ చేస్తూ దొరికిన కాస్త ఖాళీ టైంలో ఈ వీడియోస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇంత కష్టపడుతున్నాను, మరి లాస్ట్కి వస్తుందా రాదా, నా కష్టానికి ప్రతిఫలం ఉంటుందా లేదా అనేసి అనుకునేదాన్ని. బట్ వస్తే కొంచెం అమౌంట్ వస్తుందేమో అనుకున్నాను. బట్ దీనివల్లనైతే నేను ఫుల్ సాటిస్ఫై అయ్యాను. యూట్యూబ్ నుండి మనీ ఎంత వచ్చేసింది అనేసి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. బట్ అది చెప్పకూడదు అనేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. సో అవి మేము దాటకూడదు కదా, అందుకే చెప్పలేకపోతున్నాను. నాకు చెప్పాలనే ఉంది. సో మరి ఈ వచ్చిన మనీని నేను ఏం చేయబోతున్నాను అనేసి చెప్పడానికి ముందు కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలండి. చాలా సపోర్ట్ చేశారు, చాలా హెల్ప్ చేశారన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం వచ్చేసి అయితే చాలా వీడియోస్ లో చెప్తూ వచ్చాను కదా, చేతు నలమాస టీవీ. సో తను చెప్పడం వల్లనే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఇలా చేయు, ఇలా బాగుంటది, ఖాళీ టైంలో ఇలా చేస్తే బాగుంటది అనేసి చెప్పిందనమాట. సో తన వల్ల నేను ఛానల్ స్టార్ట్ చేశాను. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ చేతు. అండ్ అంతకు ముందు నాకు యూట్యూబ్ అంటే అస్సలు తెలియదు అన్నమాట. యూట్యూబ్ అంటే ఓన్లీ సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళ వీడియోసే ఉంటాయి అనేసి అనుకున్నాను. నార్మల్ పీపుల్స్ చేయరేమో అనేసి అనుకున్నాను. బట్ అందరు చేసుకోవచ్చండి, వీళ్ళు చేయొచ్చు వాళ్ళు చేయరాదు అనేసి ఏం లేదు. ఎవరి టాలెంట్ వాళ్ళదన్నమాట. సో టాలెంట్ ఉన్న వాళ్ళకైతే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనేసి అయితే నేను చెప్తాను. కొంతమంది అనుకుంటారు యూట్యూబ్ అంటే బ్యాడ్ అనేసి అనుకుంటారు. సో అలా అస్సలు కాదండి. మనం ఎంతవరకు యూజ్ చేస్తామో అంతవరకే మంచి. ఏదైనా మితిమీరితే ఏదైనా బాగుండదు. సో అదైతే నేను చెప్తాను. నాకైతే నచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను అన్నమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనే కాదు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు, మా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా సునీత యూట్యూబ్కి వస్తుంది అనేసి. ఎందుకంటే అప్పుడు నేను ఇదివరకు అయితే చాలా సైలెంట్, అస్సలు మాట్లాడకపోయేదన్నమాట ఎవరితోటైనా. బట్ అలాంటి సునీత ఇలా యూట్యూబ్కి సోషల్ మీడియాకి వస్తుంది అనేసి చూసి చాలా మంది షాక్ అయ్యారంట. సో ఇంకా చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి మా హస్బెండ్ కండి. సో ఛానల్ స్టార్ట్ చేస్తా అనగానే వెంటనే ఒప్పుకున్నారు. ఫీల్ అవ్వకుండా జాగ్రత్తగా చేసుకుంటా అంటే చేసుకోమన్నారు. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్ అన్నమాట. ఎవరేమన్నా ఏడవడం వచ్చేస్తుంది నాకు వెంటనే. సో బాగా హట్ అయిపోతా చిన్నదానికి కూడా. సో అలా చేయకుండా నువ్వు స్ట్రాంగ్ గా ఉంటేనే చేయమన్నారు. సో చేద్దాము ఏమవుతుంది అనేసి చేశాను. సో తను చాలా ఫ్రీడమ్ ఇచ్చినందుకు, తను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి మా హబ్బీకి. అండ్ మెయిన్ వచ్చేసి మా ఫ్రెండ్స్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి. చిన్నప్పటి ఫ్రెండ్స్ అయినా 10th ఇంటర్ డిగ్రీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నన్ను ఇలా యూట్యూబ్లో చూసిన తర్వాత బాగా చేస్తున్నావు, ఇంకా బాగా చెయ్యు, నువ్వు చేయగలవు అనేసి ఇలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్. అండ్ ఇంకా మెయిన్ వచ్చేసి నా సబ్స్క్రైబర్స్, వ్యూయర్స్ అండి, చాలా బాగా ఆదరిస్తున్నారు, చాలా బాగా నన్ను అభిమానిస్తున్నారు అన్నమాట. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మంత్లోనే December 4th మన ఛానల్ వచ్చేసి 10,000
సబ్స్క్రైబర్స్ రీచ్ అయిందన్నమాట. సో 10,000 మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతమంది నన్ను ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు అనేసి ఎంత హ్యాపీగా ఉందో చెప్పలేను. చాలా చాలా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలనేసి అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తాను, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. సో మీ వల్లే మన ఛానల్ ఇంత ముందుకు వెళ్తుంది ఫాస్ట్గా. అలాగే ఇంకా ఒక స్టేజ్కి వెళ్ళాలనేసి నేను అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే. అలాగే మీ వల్లనే నాకు యూట్యూబ్ నుండి మనీ వచ్చిందండి. సో మీరెవ్వరు లేకపోతే నాకు అసలు మనీ రాకపోయేది. అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయడం, కామెంట్ చేయడము, మంచిగా రెస్పాన్స్ ఇవ్వడం అయితే చాలా బాగుంది నా ప్రతి ఒక్క వీడియోకి. కొంతమంది అయితే అసలు నేను వీడియో అప్లోడ్ చేయగానే కంపల్సరీ చూస్తూ ఉంటారండి. నేను వాళ్ళ కామెంట్స్, వాళ్ళ పేర్లు కూడా నాకు మైండ్లో ఫీడ్ అయిపోయాయి కొన్ని. సో ఒక్కరు ఇద్దరైతే చెప్పలేదు కదా, చాలా మంది. సో కంపల్సరీ కామెంట్ చేస్తారన్నమాట. సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మీ ఫ్యామిలీలో నన్ను చేర్చుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా మంది వచ్చేసి కామెంట్లో అక్క అనేసి కామెంట్ చేస్తూ ఉంటారు, హాయ్ అక్క అనేసి. ఎంత బాగుంటుందో ఆ పిలుపు అయితే, నాకు చాలా బాగా నచ్చుతుంది. సో వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో నన్ను చేర్చుకున్నందుకు. ఇంకా వచ్చేసి ఇంత తొందరగా 10,000 సబ్స్క్రైబర్స్, మానిటైజేషన్ ఇవన్నీ అయిపోవడానికి కారణము నా జున్ను వీడియో ఫస్ట్, తర్వాత అది స్టాప్ అయిపోయిన తర్వాత చిట్కాలది చేశాను, కిచెన్ టిప్స్. సో దానివల్ల నా ఛానల్ మొత్తం చేంజ్ అయిపోయింది అన్నమాట. సో చెప్పాను కదా ఇదివరకు వీడియోలో, నా ఛానల్ వచ్చేసి February 3 స్టార్ట్ చేశాను అనమాట. సో నాకు 1 year లోపు 10,000 సబ్స్క్రైబర్స్, మనీ రావడం అనేది చాలా బాగుందండి. సో మనీ వచ్చేసి అంత ఈజీగా రాలేదండి, చాలా రూల్స్ ఉంటాయి, అవన్నీ దాటాలి. సో ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4,000 అవర్స్ ఉండాలి 1 year లోపు. అలాగే మానిటైజేషన్ అవ్వైపోతే మానిటైజేషన్ ఉంటుంది. సో అలా స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట. సో అవన్నీ దాటి లాస్ట్కు మనకు గూగుల్ యాడ్సెన్స్ నుండి మనీ అనేది వస్తుంది. యూట్యూబ్ నుండి కూడా కాదు, మనకి ఎక్కడనో గూగుల్ నుండి వస్తుంది అనమాట ఆ మనీ. సో అలా వచ్చింది. అండ్ మనీ వచ్చి రాగానే అన్ని గుడ్ న్యూస్లే వచ్చాయన్నమాట. సో మనీ వచ్చాయి. నెక్స్ట్ నాకు 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అలాగే మా హస్బెండ్ బర్త్డే వచ్చింది, అలాగే మా పెద్ద బాబు హర్షిత్ బర్త్డే వచ్చింది అనమాట. సో నేను ఫస్ట్ అనుకున్నాను యూట్యూబ్ నుండి ఏదైతే మనీ ఫస్ట్ శాలరీ వస్తుందో అందులో కొంత అమౌంట్ దేవునికి, అలాగే కొంత అమౌంట్ వచ్చేసి మై ఫ్యామిలీ మెంబర్స్కి కొన్ని నాకు తోచిన గిఫ్ట్స్ ఇవ్వాలనేసి అనుకున్నాను అనమాట. సో మనీ వచ్చి రాగానే మా హబ్బీ బర్త్డే వచ్చింది. సో నాకు తోచినంత చిన్న సెలబ్రేట్ చేశాను మై ఓన్ మనీతో. అలాగే హర్షిత్ బర్త్డే కూడా వచ్చిందనమాట డిసెంబర్లోనే. సో ఇద్దరి బర్త్డేస్ నేనే చేశాను. అదైతే నాకు చాలా హ్యాపీని ఇచ్చింది. సో ఎంత బాగుంటుంది కదా. అండ్ మళ్ళీ వెంటనే కొలాబరేషన్ కూడా వచ్చేసింది నాకు. సో ఫస్ట్ కొలాబరేషన్ అన్నమాట. సో వాళ్ళంతటా వాళ్ళు కాంటాక్ట్ అయ్యేసి ఇచ్చారు. ఎంత బాగా అనిపించిందో, అసలు చాలా బాగా అనిపించింది. సో నా వీడియో చూసి వాళ్ళకు నచ్చి ఇవ్వడం అనేది బాగా అనిపించింది అనమాట. సో ఇలాగే రావాలనేసి అనుకుంటున్నాను, కొలాబరేషన్స్ వీడియో చేయాలనుకుంటున్నాను. సో ఇలా అన్నమాట, 1 by 1 ఇలా అన్ని నాకు గుడ్ న్యూస్లో వచ్చాయి ఈ మనీ వచ్చిన తర్వాత నుండి. సో నెక్స్ట్ ఆ మనీతో వచ్చేసి మేము తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను. బట్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ కంపల్సరీ అవుతుంది, కంపల్సరీ వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలాగే నా శాలరీ రావడానికి మెయిన్ కారణం మీరే కదండి. సో మీకోసం ఒక మంచి గివ్ అవే త్వరలోనే పెడతాను, మంచి గిఫ్ట్స్తో. తప్పకుండా నా వీడియోస్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ కావాలి, ఎప్పుడు ఉండాలి. నేను ఎప్పుడు ఇలాగే వీడియోస్ పెడుతూ ఉంటానండి. సో అస్సలు డ్రాప్ అవ్వను ఈ ఛానల్ నుండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకసారి నేను టీవీలో కనిపించాను కదా, సో దానికి కారణం యూట్యూబ్ అనేది చెప్పుకోవచ్చు. యూట్యూబ్లో నా ఛానల్ ఉండడం వల్లనే వచ్చిందనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి యూట్యూబ్ ద్వారా నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారనమాట, యూట్యూబర్స్ కొంతమంది. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్లనే నాకు ఈ టీవీలో ఛాన్స్ రావడం జరిగిందన్నమాట, సాజీ సరిత వల్ల. సో వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు టీవీలో వంట చేస్తాను అనేసి, అయితే ఎప్పుడు అనుకోలేదు. వెళ్ళాలనే చిన్న ఆశ ఉండేది. సో అది అనుకోకుండా సడన్గా అయిపోయింది. అది కూడా మంచి మెమొరబుల్గా మిగిలిందన్నమాట నాకైతే.
ఇంకా నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేసి కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేసి కూడా సజెషన్స్ ఇవ్వచ్చు. అలాగే నాకు వీలైనంత వరకు చేయగలిగినవి అయితే కంపల్సరీ చేస్తాను. అందరికీ యూజ్ అయ్యేటివే చేయాలనేసి అనుకుంటున్నాను. అలాగే నాకైతే చాలా ఇష్టమైందంటే కుకింగ్ అండి. సో కుకింగ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాను. సో మిగతా టైంలో నేను వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. అలాగే ఇంకా నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు నా వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే, బాధపడి ఉంటే సారీ ఫ్రెండ్స్. ఇంకొకటి చెప్పదలుచుకున్నాను, ఇది హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి జాబ్ చేయాలనేసి ఉంటుంది బట్ చెయ్యలేరు. సో నేనైతే ఇది మంచి ప్లాట్ఫామ్ అనేసి చెప్తాను, ఇంట్లో ఉండి డబ్బు సంపాదించడం అనేది. సో ఎందుకంటే నా విషయంలో అది చూశాను కాబట్టి నేను చెప్తున్నాను అన్నమాట. సో మనకు ఇంట్లో వర్క్స్ చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, అన్ని చూసుకున్న తర్వాత మనకు దొరికిన ఖాళీ టైంలో వీడియోస్ చేస్తూ డబ్బు సంపాదించవచ్చండి. సో కొంతమందికి అసలు వీలు కాదు కదా బయటికి వెళ్ళడము. సో అందుకు నేను చెప్తున్నాను. బట్ మొత్తం ఛానల్ స్టార్ట్ చేసాము అనేసి మొత్తం ఇందులో మునిగిపోకుండా మన వర్క్ అన్ని చూసుకున్న తర్వాత, పిల్లల్ని చూసుకున్న తర్వాతనే యూట్యూబ్ గురించి ఆలోచించడం బెటర్ అంటున్నాను. ఇంటి పని పక్కన పెట్టేసి మొత్తం యూట్యూబ్లో మునిగిపోవడం అన్నమాట. సో అలా అస్సలు చేయకూడదు. సో ఫస్ట్ మన ఇల్లు తర్వాతనే వర్క్ అన్నమాట, ఈ యూట్యూబ్ వర్క్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ కొత్తగా ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేయబోతున్నారో వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. వ్యూస్ వస్తాయా, సబ్స్క్రైబర్స్ వస్తాయా, మనీ వస్తుందా అనేసి ఆ డౌట్స్ ఏం పడకండి. మీరు కష్టపడితే కంపల్సరీ ఇందులో ప్రతిఫలం ఉంటుంది. రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ పోండి. నేనైతే అదే చేశాను. అందులో ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది, అలాగే స్లోగా మిగతావి కూడా వైరల్ అవుతాయి. వెంటనే పెట్టగానే అవ్వాలంటే ఏది కాదు కదా. సో చాలా పేషెన్స్ ఉండాలి, నాకు తెలిసిందైతే. సో ఇంతే. ఎలా ఉంది వీడియో అనేసి నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. బోరింగ్గా అనిపిస్తే సారీ అండి, ఎంజాయ్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ నా సబ్స్క్రైబర్స్కి, వ్యూయర్స్కి, ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలనేసి కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.